హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పాలన ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని త్వరలోనే విడుదల చేయనున్నారండి. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం ₹499 అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని త్వరలోనే విడుదల చేయనున్నారండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. దాదాపు 5,000 నుంచి 6,000 వరకు ఖాళీలు ఉండేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మే చివరిలో లేదా జూన్లో గ్రామ పాలన ఆఫీసర్కి సంబంధించినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఎవరైతే పూర్వపు విఆర్ఓ, విఆర్ఈ అభ్యర్థులు ఈ గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకి ఆప్షన్స్ ఇచ్చుకున్నారో దాదాపు 6,000కు పైగానే ఉన్నారనమాట ఆప్షన్స్ ఇచ్చుకున్నటువంటి వారు. ఆ ఆప్షన్స్ ఇచ్చుకున్నటువంటి వారిలో అర్హత లేనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఆప్షన్స్ ఇచ్చినటువంటి సమాచారం అయితే ఉందన్నమాట. వారందరినీ కూడా రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందండి. అర్హత లేకున్నా కానీ ఈ ఉద్యోగాలకు ఆప్షన్స్ ఇచ్చుకున్నటువంటి వాళ్ళని. ఎవరైతే రాత పరీక్షకి ఈ ఉద్యోగాలకు ఆప్షన్స్ ఇచ్చుకున్నటువంటి వారిలో రాత పరీక్షకి అయితే ఎంపిక చేస్తారనమాట. మే ఫస్ట్ వీక్లో రాత పరీక్ష నిర్వహించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే ఎంపిక అవుతారో ఎంపికైనటువంటి వారికే రాత పరీక్ష రాసేదానికి అవకాశం ఇస్తారో ఆ రాత పరీక్షలో కూడా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి ఈ గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పోస్టింగ్ ఇచ్చేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈరోజు గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి గౌరవ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినటువంటి సమాచారం అయితే ఒకసారి చూద్దాం. ఈరోజు సాయంకాలం వచ్చినటువంటి న్యూస్ అండి. భూభారతితో శాశ్వత పరిష్కారం. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే వచ్చిందనమాట. ఈరోజు ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొని కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే చెప్పారండి. భూభారతి 2025 చట్టం అవగాహన సదస్సులో భాగంగా ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి పాల్గొని మాట్లాడారు అనేసి చెప్పారనమాట. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమైన విషయాలు చెప్పారండి. తప్పు చేసే అధికారులను వదిలిపెట్టాం. రాష్ట్రంలో వచ్చే నెల 10వ తేదీ కల్లా రెవెన్యూ గ్రామ పాలనాధికారుల రాష్ట్రంలో వచ్చే నెల 10వ తేదీ కల్లా రెవెన్యూ గ్రామ పాలన అధికారులు ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. తప్పు చేసే అధికారులపై చర్యలకు వెనకాడబోమని హెచ్చరించారనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉందండి. వచ్చే నెల అంటే మే 10వ తారీఖు నాటికి గ్రామ పాలన అధికారులు ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి గారు అయితే చెప్పారు. అంటే 10వ తారీఖు నాటికల్లా ఈ పూర్వపు విఆర్ఏ, విఆర్ఓ అభ్యర్థులతో ఈ గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలను అయితే ఎంపిక ప్రక్రియ అయితే పూర్తి కానుందనమాట. ఎంపిక ప్రక్రియ అనేది మే 10వ తారీఖు నాటికి పూర్తయినట్లయితే కనుక మిగిలినటువంటి పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ని కూడా మే చివరిలో కానీ జూన్లో కానీ విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. శరవేగంగానే గ్రామ పాలన అధికారులకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ అయితే జరుగుతుందనేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి వచ్చేసి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు దాదాపు 6,196 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నటువంటి సమాచారం అయితే ఉందన్నమాట. ఈ 6,196 మందిలో చాలామంది అభ్యర్థులు అర్హత లేనటువంటి వారు కూడా గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకి ఆప్షన్స్ ఇచ్చుకున్నటువంటి సమాచారం అయితే ఉంది. ఆ అర్హత లేనటువంటి వారు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరినీ కూడా రిజెక్ట్ చేస్తారనమాట. రాత పరీక్ష రాసేదానికి అవకాశం అయితే ఇయ్యారు. ఎవరైతే అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఉంటారో ఆ అర్హత కలిగినటువంటి వారికి మాత్రమే రాత పరీక్ష రాసేదానికి అవకాశం ఇస్తారు. ఆ రాత పరీక్షలు కూడా ఎవరైతే ఎంపిక అవుతారో ఎంపికైనటువంటి వారికి మాత్రమే గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగానికి సంబంధించినటువంటి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఇకపోతే ఫ్రెండ్స్,
ఇక డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించి మీరు ప్రిపరేషన్ అయితే ఇప్పటి నుంచే స్టార్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా నోటిఫికేషన్ విడుదల చేయలేదు కదా అనేసి నిర్లక్ష్యం అయితే చేయకండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత రాత పరీక్షకు సమయం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినట్లయితే కన్నా ఎగ్జామినేషన్ సందర్భానికి పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇప్పటి నుంచే మంచి బుక్స్ని సెలెక్ట్ చేసుకునేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అలాగే మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని అతి తక్కువ ధరకే అందించడం జరుగుతుంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయండి. ఒకసారి మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకునేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇచ్చాను. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకునేసి ఆ కోర్సుకి సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని మీరు కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఆ సిలబస్లో ఏమైనా మార్పులు చేర్పులు చేసినట్లయితే కనుక ఆ సిలబస్కి అనుగుణంగా కూడా కొత్త కంటెంట్ని కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఖచ్చితంగా కొత్త కంటెంట్ని కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుందండి. ఇది గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే త్వరలో 12,000 పోలీస్ ఉద్యోగాలు భర్తీ, 12,000 వరకు ఖాళీలు ఉండవచ్చనే అంచనా, ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధంగా అధికారులు అనేసి కూడా ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉందండి. పోలీస్ శాఖలో మరోసారి భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలకు సన్నాహాలు మొదలయ్యాయి. తాజా అంచనాల ప్రకారం 12,000 వరకు ఖాళీలు ఉంటాయని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. కొంతకాలంగా పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ప్రాథమిక అంచనాల ప్రకారం కానిస్టేబుల్ ఎస్ఐ స్థాయిలో దాదాపు 12,000 వరకు ఖాళీలు ఉంటాయని భావిస్తున్నారు. ఈ సంఖ్య ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచుతూ 2021 ఏప్రిల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఆ ఏడాది పదవీ విరమణ చేయాల్సిన వారు 2024 మార్చి వరకు కొనసాగారు. 2024 ఏప్రిల్ నుంచి మళ్ళీ ఉద్యోగ విరమణలు మొదలయ్యాయి. వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే నియామక ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారనేసి ముఖ్యమైన సమాచారం అయితే ఉందండి. ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా త్వరలో విడుదల చేసేదానికి అవకాశం అయితే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన వెంటనే ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు పెట్టడానికి అధికారులు కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట. ఈ 12,000 పోస్టులలో దాదాపు 10,000కు పైగా కానిస్టేబుల్ ఉద్యోగాలు అయితే ఖాళీలు ఉన్నట్లు సమాచారం అయితే ఉంది. అలాగే 1,600కు పైగా ఎస్ఐ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్లు సమాచారం అయితే ఉందన్నమాట. కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్, అదేవిధంగా ఎస్ఐ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అలాగే మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి క్లాసులన్నీ కూడా అడ్వాన్స్డ్ షార్ట్కట్ మెథడ్స్తో ఉంటాయన్నమాట. సరే, యాప్ని ఇన్స్టాల్ చేసుకునేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకునేసి మీరు కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ కోర్సులో వచ్చేసి వీడియో క్లాసెస్తో పాటు టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంటుంది. మీరు ప్రిపేర్ అవ్వడానికి PDF ఫైల్స్ కూడా ఉంటాయన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.